ఎందుకు మీరు పుల్ల ఇద్దరు కెమెరాలు తెచ్చారు? పుల్ల విజయరెడ్డి మత్స్యకారుల చేతికి చిక్కి, అదేవిధంగా డి న్యూస్, అదేవిధంగా ఈనాడు పత్రిక, సాక్షి పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా రాశారు ఛానళ్ళు. వాస్తవంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరతా, అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోగానే వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇతని మీద దాడి జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఒంగోలు అద్దెకి బస్ స్టాండ్ దగ్గర కేబీ రెస్టారెంట్ దగ్గర కూడా అప్పుడు బాలినేని మనుషులు కూడా సత్యనారాయణపురం ఏరియా చెందిన వాళ్ళు కూడా దాడి చేయటం కూడా జరిగింది. ఈ సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను దళితుల భూముల మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఇప్పటికీ రిజిస్టర్ అయి ఉంది. ఒంగోలు పేనమెట్లో మా పూర్వీకులకు సంబంధించిన భూమిని వేరే ఆ భూమికి సంబంధం లేని మంచికలపాటి అనిత, కామేశ్వరం వాళ్ళ దగ్గర జీపీఐ తీసుకొని ఇతను అర్ధరాత్రి ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ అండతోటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని చేస్తే మేము పోయి దాడి చేసి ఆ ఫెన్సింగ్ తీసేయడం జరిగింది. తర్వాత మేము కేసు పెట్టడం జరిగింది. అతని మీద ఎస్ఎస్టీ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయింది. అరెస్ట్ చేయొద్దని హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు సూర్యప్రకాష్ రెడ్డి. తర్వాత ఇటీవల ఆ స్టే కూడా హైకోర్టు ఎత్తేసింది. దాని మీద ఇటీవల వాళ్ళకి ఈ జీపే తీసుకున్న వాళ్ళు నెల్లూరు పట్టణానికి చెందిన మంచికలపాటి అనిత, కామేశ్వరి అనేవాళ్ళు మహిళలు. వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి ఒక 5-6 సర్వే నెంబర్లు వేసి కింద వరుస సంతకాలు పెట్టించుకున్న వాళ్ళ చేత ఇటీవల వాళ్ళు ఆ భూమి సర్వే నెంబర్ల మీద మేము పెట్టలేదు, మాకు మేము ఒకే సర్వే నెంబర్ మీద పెట్టాం, అది కూడా మాకు తెలియకుండా పెట్టించాడు, మా అవసరాలు ఆ భూమి మీద కూడా మాకు హక్కు లేదని ఒంగోలు వచ్చారు. ఒంగోలు వస్తే వాళ్ళని మీద దాడి చేయడం జరిగింది. ఆ మహిళల మీద దాడి చేస్తే మంగమూరు రోడ్లో ఒక గెస్ట్ హౌస్లో వాళ్ళు మరుసటి రోజు డిసెంబర్ 5వ తేదీన ప్రకాశం జిల్లా ప్రస్తుత ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంచికలపాటి అనిత, కామేశ్వర్ అనేవాళ్ళు. ఎస్పీ గారు ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకి ఈ ఫిర్యాదు మీద విచారించి కేసు నమోదు చేయమని ఆదేశించాడు. ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఇతను తెలుగుదేశం పార్టీలో చేరాడు కాబట్టి ఇతను స్టేట్మెంటు అంటే ఆ మహిళల స్టేట్మెంట్ రికార్డు చేసి ఇదో కొత్త స్టైల్ కేసు కట్టకుండా స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం పంపిస్తారు. అతని మీద కేసు కట్టలేదు. మహిళల మీద దాడి చేస్తే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చెందిన కేసు కట్టల. మరలా ఇదే సూర్యప్రకాష్ రెడ్డి వాళ్ళు అంతటా జీపీఐ రద్దు చేసుకున్నారు. మేము ఇతను మమ్మల్ని మోసం చేసాడు మమ్మల్ని కాబట్టి మేము జీపీఐ రద్దు చేసుకుంటున్నామని వాళ్ళు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి సూర్యప్రకాష్ రెడ్డి మీద జిల్లా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి రిజిస్టర్ చేశారు, కోర్టులో కూడా వేశారు. అయితే జీపీఐ రద్దు చేసుకొని అతను కళ్ళు తాగిన కోతిలాగా అతను మరలా జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ సబ్ రిజిస్ట్రార్ 1 శ్రీనివాస్ గారి మీద ఆంబోతులాగా రంకెలు వేయటం జరిగింది, దౌర్జన్యం చేయడం జరిగింది. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. అది పత్రికలో కూడా ఆ వార్త వచ్చింది. కానీ అంటే విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు విధులకు ఆటంకపరిస్తే, దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే కేసు నమోదు చేయాలి. కానీ ఒంగోలు ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి గారు ఒక సమాచార చట్టం కోసం వెళ్ళిన అతని మీద వెంటనే కేసు నమోదు చేయించారు. అతను సమాచార చట్టం అడిగాడని వాళ్ళ రహస్యాలు బయటపడతాయని, అంటే సమాచారం చట్టం ఇస్తే ఆ రెవెన్యూ వాళ్ళ రహస్యాలు బయటపడతాయని ఇవ్వకుండా అడిగినందుకు కేసు పెట్టారు. ఇదే విధంగా అంటే మహిళల మీద దాడి చేస్తే కేసు నమోదు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రిజిస్టర్ ఆఫీసు సబ్ రిజిస్టర్ మీద దాడి చేస్తే కేసు నమోదు చేయాలి. మరలా
మేము జిల్లా రిజిస్ట్రార్కి సమాచార చట్ట ప్రకారం అప్లై చేస్తే సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కూడా నాకేం ఫిర్యాదు చేయలేదు, నా మీద సూర్యప్రకాష్ దాడి చేశాడని చెప్పి దాడి చేశాడు. దీని వెనక మొత్తం కారణం ఏంటంటే మేము భావిస్తుంది ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల కనుసన్నల్లోనే దామచర్ల జనార్దన్ గొడుగు పడుతున్నాడు కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డికి అతను మహిళల మీద దాడి చేసినా ఒంగోలు డీఎస్పీ కేసు నమోదు చేయలే. అదేవిధంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా సబ్ రిజిస్ట్రార్ల మీద దాడి చేస్తే ఆడ దరిదాపు ఒక 50 మంది ఉద్యోగస్తులు ఉంటారు, మాకు సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. నేను కూడా స్వయంగా పోయి జిల్లా రిజిస్ట్రార్ మాట్లాడాను, సమాచార చట్టం పెడితే మాకు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, నాకు సబ్ రిజిస్ట్రార్ అంటాడు. అంటే దీని మీద కూడా మేము కానీ ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ అవసరాల కోసం కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తే కేసులు పెడతారు పోలీసులు సుమోటోగా సొంతగా. కానీ బహిరంగంగా సుమోటో కేసు పెట్టలే. ఆ అలుసుతోటే సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అండతోటే రెచ్చిపోయి నేను మొన్న కొత్త మన్నూరి గ్రామం వెళ్ళి ఆడ బైక్ ఒడ్డున సముద్ర ఒడ్డున తిరిగే బైక్ని సముద్రంలోకి తీసుకెళ్ళబోవటం, వాళ్ళ పాపం దాని మీద బతికే పల్లెకారులు పట్టబోవారు మాకు అట్లా అయితే తుప్పు పట్టిద్దని చెడిపోయిద్దని నష్టపోతామంటే వాళ్ళ మీద దాడి చేయటం, దౌర్జన్యం చేయటం, ఒంగోలు వస్తే చంపేస్తామని వీరంగం సృష్టిస్తే పల్లెకారులంతా కూడా ఆడ మగ పిల్లలు కూడా చుట్టుముట్టి వాళ్ళని స్తంభాన్ని కట్టేసి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని, అతను తెలుగుదేశం నాయకుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రభావవంతమైన నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని కట్టేసి కొట్టి ఇసుకలో కూర్చోబెట్టి కాళ్ళు బట్టి ఇచ్చుకొని వాళ్ళంతా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని వేడుకుంటే పోలీసులు వెళ్ళి కొత్తపట్నం ఎస్ఐ వెళ్ళి కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేసు నమోదు చేయకుండా వాళ్ళు జరిమానా 10,000 రూపాయలు ఇస్తే చావు తప్పి కనులొట్టబోయినట్టు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆడ జరిమానా కట్టి ఒంగోలు ఎమ్మెల్యే కనుసన్న. ఎందుకంటే నేను నిన్న కూడా చూసా, మాకు తెలిసి కూడా నిన్న ఒంగోలు ఎమ్మెల్యే, ఎందుకంటే మడనూరు అనేది ఒంగోలు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్, కొత్తపట్నం మండలంలో మడనూరు అనేది ఒంగోలు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్. తన నియోజకవర్గంలో అమాయకులైన పల్లెకారులపై తన పార్టీ తెలుగుదేశం పార్టీ వాడు దాడి చేస్తే ఒంగోలు ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదు? చంద్రబాబు నాయుడు పల్లె నిద్ర చేయండి, అధికారులు ప్రజలకు ఇది కాకుండా అని చెప్తున్నాడు. బహిరంగంగా జరిగిన విషయాన్ని ఒక గ్రామం ఒంగోలు నుంచి వెళ్ళి పల్లెకారుల మీద దాడి చేస్తే, మద్యం మత్తులో దాడి చేస్తే పోలీసు ఎందుకు కేసు పెట్టలేదు? కాబట్టి అంటే 3 సంఘటనలు ఇప్పుడు జరిగితాయి. మహిళల మీద దాడి జరిగారు, ఎస్పీపీ చేశారు, జిల్లా రిజిస్టర్ ఆఫీసులో దాడి చేశాడు, పోలీసు కేసు నమోదు చేయలే, మడనూరులో పల్లెకారుల మీద దాడి చేశాడు, పోలీసు కేసు నమోదు చేయలే. రేపు ఇంకెవరి మీద చేస్తాడు? రేపు పోలీసుల మీద దాడి చేసినా కానీ కేసు నమోదు చేయరేమో. అంటే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే పోలీసు కేసు పెట్టొద్దని హోంమంత్రి అనేది ఏమైనా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చిందా? లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఏమన్నా ఆదేశాలు ఏమైనా జారీ చేశారని చెప్పి మేము ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఇతని మహిళల మీద, ప్రభుత్వ అధికారుల మీద, వాళ్ళ మీద, పేద ప్రజల మీద దాడులు చేస్తున్న, అధికార పార్టీ అండతోటి దాడి చేస్తున్న పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అని అతన్ని ఊసరవెల్లిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినట్టు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఒంగోలు ఎమ్మెల్యే రికమెండ్ చేసి దాడుల రత్న, దాడుల శ్రీ అని చెప్పి అవార్డు ఇప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే అంటే ఆయన అంటే రెడ్డిలో ఇంకా నాయకులు లేకనా? నిన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వచ్చిన ఒక ఓటు తెప్పితే అతనికి ఇది లేదు, అతనికి అంత ఇంపార్టెంట్ ఇస్తా. దాడును సమర్థించడం అంటే దీనికి బహిరంగ ఆందోళన చేస్తాము. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ ప్రెస్ మీటు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి. అవసరమైతే కేసుల మీద పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.